భగవద్గీత సర్వ మానవాళి కోసం. ద్వితీయోऽధ్యాయः కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మా తే సంగోస్త్వకర్మణి. శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు. కాని ఆ కర్మ ఫలములపైన నీకు హక్కు లేదు. నీవే కర్మఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు. మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు. కర్మలు 3 రకములు: విద్యుగ్ధర్మములు, దుష్కర్మలు, అకర్మలు. మానవుని భౌతిక గుణ స్వభావముననుసరించి ఆదేశించబడిన కర్మలే విద్యుగ్ధర్మములు. ప్రామాణిక గ్రంథములు అంగీకరింపని కర్మలు దుష్కర్మలుగా పిలువబడును. అకర్మ అనగా విద్యుగ్ధర్మము చేయకుండుట. ఇక్కడ భగవానుడు అర్జునునికి కర్మ చెయ్యకుండా ఉండరాదని మరియు ఫలాసక్తి లేకుండా విద్యుగ్ధర్మమును నిర్వర్తించవలనని ఆదేశించెను. తన కర్మ ఫలముల పట్ల ఆసక్తిని కలిగి ఉండేవాడు అట్టి కర్మకు కూడా కారణమగును. ఆ విధముగా అతడు అట్టి కర్మ ఫలములచే సుఖీ లేదా దుఃఖియో అవుతున్నాడు. నిత్య కర్మలు, అత్యవసర కర్మలు, కామ్య కర్మలని 3 విధములుగా విద్యుగ్ధర్మములను విభజింపవచ్చును. వైదిక శాస్త్రాదేశాలననుసరించి ఎట్టి లాభాపేక్షను కోరకుండా స్వధర్మముగా నిర్వచింపబడు నిత్య కర్మ సత్వగుణ కర్మ అనబడును. ఫలమును వాంఛిస్తూ చేయబడు కర్మ బంధ కారణమగుట చేత అది మంగళకరము కాదు. ప్రతి ఒక్కరికి వారి విద్యుగ్ధర్మ విషయంలో అధికారము ఉండును. కాని అతడు ఆ ధర్మమును ఫలాపేక్షరహితముగా నిర్వర్తించవలెను. అట్టి ఫలాపేక్షరహితమైన విద్యుగ్ధర్మ పాలన మానవుని నిస్సందేహముగా ముక్తి మార్గము వైపునకు నడిపించును. కనుకనే ఫలాశక్తి రహితముగా స్వధర్మముగా భావించు యుద్ధమును చేయమని భగవానుడు అర్జునుని ఆదేశించెను. అతడు యుద్ధములో పాల్గొనకపోవుట కూడా మరొక రకమైన ఆసక్తియే అగును. అట్టి ఆసక్తి ఎన్నడూనూ మానవుని మోక్ష మార్గములో నడిపించదు. ఏ ఆసక్తి అయినను అది అనుకూలమైనను ప్రతికూలమైనను బంధ కారణమే కాగలదు. అకర్మ పాపపూరితమైనది. కనుకనే స్వధర్మముగా భావించి యుద్ధము చేయుటే అర్జునునికి గల ఏకైక మంగళకరమైన మోక్ష మార్గము.